ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలైతే తీసుకుంటోంది. అందులో భాగంగానే రేషన్ పంపిణీ విధానంలో తీసుకొచ్చిన ఈ సరికొత్త మార్పులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ఉన్న ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసే విధానానికి స్వస్తి పలికిన ప్రభుత్వం తిరిగి పాత పద్ధతిలోనే రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ పునరుద్ధరించింది. అయితే ఈ రేషన్ దుకాణాలను కేవలం బియ్యం ఇచ్చే కేంద్రాలుగానే ఉంచితే లాభం లేదు అనుకుంది. వాటిని ప్రజలకు ఉపయోగపడే మినీ సూపర్ బజార్లుగా మార్చాలని ఒక అద్భుతమైన సంస్కరణకు శ్రీకారం చుట్టింది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను అత్యంత తక్కువ ధరలకే, అదే వారి ఇంటికి దగ్గరలోనే ఒకే చోట అందించాలనే గొప్ప ఆశయంతో ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మీ మార్ట్ అనే సరికొత్త స్టోర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మీ మార్ట్, నీది నాది మనందరిది అనే స్లోగన్తో ప్రారంభమైన ఈ మినీ సూపర్ మార్కెట్స్ రేషన్ వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మార్చేయబోతున్నాయి. కేవలం ప్రజలకే కాకుండా ఎన్నో ఏళ్లుగా నమ్ముకుని ఉన్న రేషన్ డీలర్లు కూడా ఆర్థికంగా నిలదొక్కునేలా, వారికి అదనపు ఆదాయం లభించేలా ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ప్రస్తుతం ఈ మీ మార్ట్ విధానాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా, అంటే ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించారు. ఇక్కడ ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి భవిష్యత్తులో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే ఈ మార్ట్లలో వస్తువుల ధరలు ఎలా ఉంటాయో తెలుసా? బహిరంగ మార్కెట్లో, అంటే బయట షాపుల్లో దొరికే ధరలతో పోలిస్తే ఈ మీ మార్ట్ దుకాణాల్లో ప్రతి వస్తువు పైన దాదాపు ₹5 వరకు తక్కువ ధరకే లభిస్తుందంట. దీనివల్ల పేద మధ్యతరగతి వర్గాలపై ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుందని ప్రభుత్వం కూడా ఇక్కడ నమ్ముతూ ఉంది. ప్రస్తుతానికి ఈ మీ మార్టుల్లో నిత్యం వంటగదిలో అవసరమయ్యే దాదాపు 50 నుంచి 60 రకాల నాణ్యమైన సరుకులను అందుబాటులో ఉంచారు. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో వీటిలో ఏకంగా 250 రకాల నాణ్యమైన నిత్యావసర వస్తువులను విక్రయించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంతటితో ఆగకుండా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 1000 మీ మార్ట్ స్టోర్లను విస్తరించడమే తమ ప్రధాన లక్ష్యమని కూడా మంత్రి స్పష్టం చేస్తున్నారు. వీటిని కేవలం పట్టణాలకి పరిమితం చేయకుండా గ్రామీణ స్థాయిలో ఉన్న పేద ప్రజలకు కూడా ఈ లబ్ధి చేకూరేలా పల్లెటూళ్లలోనూ వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ముందుగా ఈ రోజు 9 షాప్స్ ప్రారంభించుకుంటున్నాం. అందులో 7 ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నాయి. 553 షాప్స్ రెడీగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో 1000 చేస్తాం. వాటిని ఇట్లా నిదానంగా విడతల వారీగా పెంచుకుంటూ పోయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించే విధంగా ఈ లాజిస్టిక్స్ కూడా ఏర్పాటు చేసుకుని ప్రజలకి మరింత మెరుగైన సౌకర్యాలు చేయడానికి కోసమే ఈ ప్రయత్నం. మీరందరూ కూడా ఈ మీ మార్ట్ ద్వారానే సరుకులు కొనుక్కునే విధంగా రాబోయే రోజుల్లో ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బియ్యం కోసమే కాకుండా ఇంట్లోకి కావలసిన సరుకులన్నింటినీ తక్కువ ధరకే నాణ్యమైన బ్రాండ్లతో ఒకే చోట కొనుగోలు చేసే అవకాశం రావడం నిజంగా సామాన్యుడికి పెద్ద ఊరటనే కూడా మనం చెప్పుకోవాలి. మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ మీ మార్ట్ సంస్కరణ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో, రేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు తెస్తుందో రానున్న రోజుల్లో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ చేయండి. అలాగే వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.